కొన్నేళ్ల నుంచి నేను పడుతున్న బాధ తీర్చడానికి ఆ కృష్ణయ్యే నేను నా దగ్గరికి పంపించాడు వసుంధర. నేను తిరిగి స్టేజ్ మీద నాట్యం చేసిన అనుభూతిని పొందాను. నా అవయవాల్లో కదలికొస్తోంది. ఇదంతా నీ వల్లే తల్లి, నీ వల్లే. అమ్మా, ఇంకా ఏడుస్తున్నారా? అమ్మ మనసు చాలా తేలికైంది. అవును వసుంధర, నీకీ చోటు ఎలా తెలుసు? ధ్రువ సార్ నన్ను ఈ పక్కనే ఉన్న హాస్టల్లోనే ఉంచారు. సాయంత్రం పూట ఏమీ తోచక ఇక్కడే తిరిగేదాన్ని. మనం నందితమ్మని తరచూ ఇక్కడికి తీసుకొద్దాం. సరే, వెళ్దామా అమ్మా? పద. ఏంటి మల్లిక ఈ సస్పెన్స్? ఇంటికి రమ్మని విషయం చెప్పవేంటి? చాలా ముఖ్యమైన విషయం రాజీవ్. నువ్వు నా ఫ్యామిలీ మెంబర్వే. అది చెప్పేటప్పుడు నువ్వు వినాలి. ఈ విషయం గురించేనా పొద్దునుంచి టెన్షన్ పడుతున్నావు? పొద్దుటి నుంచి కాదు రాజీవ్, 1 నెల నుంచి. ఇంట్లో సమస్యలు, ఆఫీస్లో సమస్యలు, దేని మీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాను. ఏది నాకు ఫేవర్గా జరగడం లేదు. సంవత్సరం నుంచి ఎంతో గట్టిగా పోరాడాను. ఇప్పుడు అన్నీ నా చేదాటిపోతున్న ఫీలింగ్. చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇంట్లో నందితకి, ఆఫీస్లో నీకో, ఇద్దరికీ దూరం అయిపోయాను. ఇక ఈ 2 అగ్నిపర్వతాలు మోయలేను. ఒక భారం దించుకోవాలనుకుంటున్నాను. అదేంటో కాసేపట్లో నీకే తెలుస్తుంది. ఏది జరిగినా మన మంచికి అనుకోవాలి మల్లిక. కొన్నిసార్లు ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది. ఎప్పుడు కూడా నీ కళ్ళల్లో ధైర్యం సడలటం నేను చూడలేదు. ప్రతాప్ చావునే తట్టుకుని లేచావు. నేను అలాగే అనుకున్నాను రాజీవ్. కానీ కొన్నిసార్లు గెలుపు నుంచి కన్నా ఓటమి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలుంటాయని అర్థమవుతోంది. అప్పుడే ఆ గెలుపుని ఇంకెవ్వరూ లాక్కెళ్ళలేరు. అందుకే ఈసారి గెలుపు వైపు పరిగెత్తాలనుకోవడం లేదు. ఓటమిని ఎలా తరిమి కొట్టాలో నేర్చుకుందాం అనుకుంటున్నాను. రాజీవ్ సార్, రాజీవ్ సార్, బాగున్నావు వసుంధరా? బాగున్నాను సార్. సుజా, చెప్పండి మేడం. ధ్రువ ఎక్కడున్నాడు? సార్ ఏదో ఆఫీస్ పనుందని రూమ్లోనే ఉన్నారు మేడం. సరే, నువ్వు వెళ్ళి ధ్రువని హాల్లోకి పిలుచుకునిరా. అలాగే మేడం.
మల్లిక వసుంధర, నందితని హాల్లోకి తీసుకునిరా. పద రాజీవ్. ఏంటమ్మా పిలిచావంట? మీ పెళ్లి గురించి మాట్లాడడానికి. ఇంకా మాట్లాడేదేముంది? అయితే రేపటి నుంచి కాపురం మొదలు పెట్టేస్తావా? ఈ సమాజానికి కొన్ని కట్టుబాట్లున్నాయి ధ్రువ. వాటి ప్రకారమే ఏదైనా జరగాలి. అందుకే రాజీవ్ని తీసుకొచ్చాను. ఇక నుంచి రాజీవే ఈ పెళ్లి పెద్ద. ఈ కంపెనీకి వైస్ చైర్మన్ని నేను. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కన్నా పై స్థాయిలో ఉన్నవాణ్ణి. మీ పని మీరు చేసి జీతం తీసుకోండి. మీ ఉపదేశాలు నాకు అక్కర్లేదు. ఎందుకని రాజీవ్ అంకుల్? ఈసారి పెళ్లిలో ఎలాంటి ఇబ్బంది రావాలని నేను అనుకోవడం లేదు. పొరపాటున ఏదన్నా జరిగితే అందరి దృష్టి నా మీదే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను చెప్పేది పూర్తవ్వని ధ్రువ. రాజీవ్ ఈ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి నమ్మకస్తుడు. ప్రాణం పోయినా న్యాయం వైపే నిలబడే రాజీవ్ లాంటి అతనే ఈ పెళ్లికి పెద్దగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. ఏ నందిత, ఇది నీకు ఓకేనా? వసుంధరకు కూడా తన తల్లిదండ్రులు లేరు. తన వైపు కూడా ఎవరో ఒకడు ఉండాలి కదా. ఇక పెళ్లి పనులు మొదలుపెట్టించు రాజీవ్. ఇంత పెద్ద డెసిషన్ తీసుకునే ముందు నన్ను ఒక్క మాట అడగాలి కదా. వెనకడుగు వేయకు రాజీవ్. ఇప్పుడు వసుంధర పెళ్లికి మనం నిలబడ్డం అవసరం. నా మాట కాదనవన్న నమ్మకంతో మాటిచ్చాను. ఈ ఒక్క సహాయం చెయ్యి రాజీవ్. సరే, పెళ్లి కొడుకు ధ్రువ, పెళ్లి కూతురు వసుంధర, అంతే కదా? అవును. మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నారు?
నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లి మాటలు కూడా జరిగిపోతున్నాయా? అది కాదు గ్రీష్మ, నేను చెప్పేది కాస్త విను. వినను. ఇప్పటి వరకు నన్ను నమ్మించింది చాలు. నన్ను ఒక గొర్రెని బలిచ్చినట్టు వాడుకున్నారు కదా. నిన్న కూడా నువ్వే నా కోడలు అన్నారు కదా. ఈ వసుంధరిని పంపేశారు. ఈ లోపే ఏమైంది? గ్రీష్మ, ఈ పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు. ఓహో, బోధి వృక్షం కింద కూర్చునొచ్చారా? ఇంత జ్ఞానోదయం ఎలా? నిన్నటి వరకు మీకు నా సంతోషం గుర్తుకు రాలేదా? నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా? వదల్లు. ఇక్కడున్న ఎవ్వరిని వదల్లు. అనుకున్నాను ఇంకా ఈ డ్రామా మొదలవ్వలేదు ఏంటా అనుకున్నాను. మొదలు పెట్టావా? ఈరోజు నాకు తెలియాలి, ఇక్కడ ఎవరికైనా మా పెళ్లి చేసే ఉద్దేశం ఉందా? ఏదో ఒక ఆటంకం క్రియేట్ చేసి ఒక శాడిజం ఆనందం పొందుతున్నారా అని. ఆవేశపడకు ధ్రువ, కొంచెం ఓపిక పట్టు. ధ్రువ, నోటికొచ్చినట్టు మాట్లాడకరా. లేదమ్మా, నాకు ఈ రోజే తేల్చి చెప్పండి. నువ్వు ఇంటి పెద్దగా ఉండగా రాజీవ్ అంకుల్కి ఈ పెళ్లి పెద్ద పెత్తనం ఎందుకు? నిన్ను నమ్మలేని వాళ్ళం ఆయన్ని నమ్ముతామా? నేను నమ్మను. మల్లిక, ఇలాంటి విషయాలు అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. నువ్వు మొదటి నుంచి నువ్వు నిర్ణయాలు తీసుకుని అందరి మీద బలవంతంగా అమలుపరచాలని చూస్తావు. నీ కొడుకు పెళ్లికి పెద్దగా వ్యవహరించాలని నాకు లేదు. ఇన్ఫ్యాక్ట్ తనని పెళ్లి చేసుకునే అమ్మాయి మీద నేను ఎప్పుడు జాలి పడతాను. తనకి అదే రోజు ఎంగేజ్మెంట్ ఉందన్న విషయం కూడా చెప్పకుండా ఎస్టేట్ నుంచి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు. నమ్మి వచ్చిన ఈ అమ్మాయిని ఒంటరిదాన్ని చేయలేక ఒప్పుకున్నానే కానీ ఈ పెళ్లికి పెద్దరికం అనే కిరీటం తగిలించుకోవటం వల్ల నాకేం ఉపయోగం లేదు మల్లిక. మంచిది. అయితే మీరు మీ కూతుర్ని తీసుకుని బయలుదేరండి. ధ్రువ, నోర్మయ్ నోర్మయ్. రాజీవ్ ఎవరనుకుంటున్నావు? మీ నాన్నకి ప్రాణ స్నేహితుడు. నీకిప్పుడు నించిన ఈ అందమైన భవనమే కనిపిస్తోంది, కానీ దానికి పునాదిలా నిలబడింది రాజీవ్. మీ నాన్న చిన్న వ్యాపారం పెట్టి
నాకు నీ సహాయం కావాలి అని అడిగిన ఒక్క మాటకి తను చేస్తున్న గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి ఈ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో ప్రతి క్షణం ఆలోచించాడు. ప్రతి విజయంలో పెద్ద పాత్ర పోషించాడు. మీ నాన్న చనిపోయాక నా ప్రతి అడుగులోనూ నా పక్కన నిలబడ్డాడు. విజయాలు మాత్రమే మనం అనుభవిస్తున్నాం. ఆ వెనక కష్టం రాజీవ్ది. తను లేకపోతే ఈ పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీసే లేదు. తనకి కృతజ్ఞత చూపించాలంటే నీ జీవితం మొత్తం సరిపోదు. మల్లిక, నీకు నా మీద ఉన్న అభిమానం నిజమైతే ఇకపై మీ ఇంటి వ్యవహారాల్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. నేను వెళ్తాను. గ్రీష్మ పద. అయ్యో రాజీవ్, పద గ్రీష్మ. రాజీవ్ సార్, నేను మీ కూతురు లాంటి దాన్నే అన్నారు. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? హే, ఎవరి కూతురు? ఆ? నా దగ్గర నుంచి అన్ని లాగేసుకుంటావా? కింద నీరులాగా నా జీవితంలోకి ప్రవేశించావు. నాతో పెళ్లి కొప్పుకున్నాక ధ్రువని నీ వైపు తిప్పుకున్నావు. తర్వాత మా నాన్నని కూడా. ఇప్పుడు మళ్ళీ కాంటీని కూడా నాకు లేకుండా చేశావు. నా సంతోషాలన్నీ ఒక్కొక్కటిగా ఆవిరి చేస్తూ నువ్వు పల్లకిలో ఊరేద్దామనుకున్నావా? అయ్యో మేడం, నిన్ను బతకనివ్వనే, నిన్ను బతకనివ్వను. వసుంధరా, గ్రీష్మ, మేడం గ్రీష్మ, వదలండి. గ్రీష్మ, గ్రీష్మ, గ్రీష్మ. మేడం, మేడం వదలండి. మేడం, గ్రీష్మ, నీకు పిచ్చి పట్టిందా? తను వదులు. గ్రీష్మ, 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 ఈ రోజు దీని చావు నా కళ్ళతో చూస్తాను. గ్రీష్మ, గ్రీష్మ. గ్రీష్మ ప్లీజ్, నీ కోపం నా మీద చూపించు. తను వదిలేసాయి. వదలు. గ్రీష్మ ప్లీజ్. వదలు. దీని చావు నా కళ్ళతో చూస్తాను. గ్రీష్మ వదలు. గ్రీష్మ వదలు. గ్రీష్మ వదలు. గ్రీష్మ. గ్రీష్మ, పిచ్చి గ్రీష్మ, పట్టిందా? గ్రీష్మ ప్లీజ్. గ్రీష్మ, నా మాట విను. మాట వినడు. మీరంతా నన్ను మోసం చేశారు. గ్రీష్మ ప్లీజ్, మర్యాదగా తను వదులు. గ్రీష్మ ప్లీజ్. నేను ఏడుస్తున్నప్పుడు నా ఏడుపు నీకు కనిపించలేదా? నా ప్రేమ నీకు కనిపించలేదు కదా? దేని
కోసం ఎంత విలువిల్లాడిపోతున్నావే? నా మీద ఎందుకు నీకు ప్రేమ కలగలేదు? మేడం గ్రీష్మ వదలండి, ప్లీజ్ ప్లీజ్. నీ కోపం ఉంటే నా మీద చూపించు. తన్ని వదిలేయ్ ప్లీజ్. గ్రీష్మ గ్రీష్మ సెన్స్ లోకి రా. నేను ఇప్పుడు నా సెన్స్ లోనే ఉన్నానంటీ. ఇప్పటి వరకు మీరు చూపించిన ఈ మాయ లోకంలోనే ఉన్నాను. గ్రీష్మ ప్లీజ్. అంకుల్ ప్లీజ్, తను ఎలాగైనా ఆపండి. గ్రీష్మ వదులు గ్రీష్మ. గ్రీష్మ వదులు గ్రీష్మ, నీకే చెప్తుంది. వసుంధరా వసుంధరా, సుజా వెళ్ళి నీళ్ళు తీసుకురా. వసుంధరా కూర్చో. వసుంధరా వసుంధరా, నువ్వు బానే ఉన్నావు కదా? వసుంధరా నీకేం కాలేదు కదా? సుజా ఫాస్ట్. వస్తున్నాను సార్. వసుంధరా 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 నీకేం కాలేదుగా? నన్ను పెళ్లి చేసుకుంటారని చెప్పు. గ్రీష్మ నేనేమి వినను. చెప్పు. పెళ్లి చేసుకుంటాను. ప్రమాణం చేస్తావు కదా? ఒట్టు, నీ చేతిలో ప్రమాణం చేస్తాను. గ్రీష్మ నేను ఎవరిని వదలను. నాశనం అయిపోతావు. అందరినీ చంపేస్తాను. నందిత వింటున్నావా? ఇదంతా వసుంధర వల్లే.